మొత్తానికి ఏదైతే లగచర్ల ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ ఆచూకీ కోసం పోలీసులు గత వారం రోజుల నుంచి కూడా 4 బృందాలుగా విడిపోయి కూడా సురేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సురేష్ నేరుగా ఈరోజు పోలీసులకు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ పోలీసులకు లొంగిపోయిన నేపథ్యంలో పోలీసులు సురేష్ ను కొడంగల్ కోర్టులో కూడా హాజరుపరిచినట్టుగా తెలుస్తుంది. సో లగచర్ల ఘటనలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడానికి ఇదంతా ఇంత పెద్ద ఎత్తున గొడవ తీవ్రత ఉండడానికి కూడా ప్రధాన కారణం సురేష్ అంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో తేల్చడం జరిగింది. అందులో భాగంగానే కలెక్టర్ ని సహా మిగతా అధికారులని ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరిపేటటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ నిర్వహించడం కాదు, గ్రామంలోకి రావాలి, గ్రామంలోకి వచ్చినట్లయితే అందరూ కూడా అక్కడ ఉంటారు, రైతులు కావచ్చు, స్థానికులు ఉంటారు, వాళ్ళందరితో కూడా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా రావాలంటూ కూడా అధికారులందరినీ కూడా ప్రలోభాలకు గురి చేస్తూ అధికారులందరినీ కూడా తమ మాటలతో నమ్మించి వాంటెడ్లీ ప్రీ ప్లాన్డ్ గా అధికారులందరినీ కూడా గ్రామంలోకి తీసుకురావడం, ఆ తర్వాత ఆ అధికారులపై దాడి చేయడం జరిగిందనేది కేసు మొత్తంలో కూడా మొదటి నుంచి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే సురేష్ లగచర్ల గ్రామంలోకి అధికారులను తీసుకురావడంలో కావచ్చు, వారిపై దాడి చేయడంలో కూడా ఆ వీడియోస్ లో కనిపించడంలో కూడా ఉన్న నేపథ్యంలో A1 గా ప్రధాన సూత్రధారిగా సురేష్ పేరును మొదట మెన్షన్ చేసినప్పటికీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఈ కేసులో పూర్తిగా ప్రధాన పాత్రధారుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న నేపథ్యంలో A1 గా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సురేష్ లొంగిపోయాడా లేకపోతే ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలకు దిగిన నేపథ్యంలో ఆ బృందాలకు చిక్కాడా? ఇప్పటి వరకు ఈ సురేష్ ఏదైతే కోర్టులో హాజరుపరిచిన విషయాన్ని కూడా పోలీసులు పూర్తిగా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా కూడా పూర్తిగా సెన్సిటివ్ గా మారిన నేపథ్యంలో పోలీసులు సురేష్ ఆచూకీ కోసం గత వారం రోజుల నుంచి 4 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సర్కారు కూడా సీరియస్ కావడం జరిగింది. ఇదే అంశంపై నిన్న కూడా చూసాము, ఏదైతే పరిగి డిఎస్పీగా ఉన్నటువంటి కరుణాసాగర్ రెడ్డిపై కూడా వేటు పడినటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తిగా గవర్నమెంట్ అంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసుని. కాబట్టి సురేష్ పోలీసులకు లొంగిపోయాడు అనేటటువంటి వార్త అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. సురేష్ పోలీసులకు లొంగిపోయిన తర్వాత సురేష్ ని నేరుగా తీసుకెళ్లి కొడంగల్ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కూడా ఈ వార్త మెల్లిగా బయటకు వచ్చింది. అంటే ఈ విషయాన్ని అంతా కూడా పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత నరేందర్ రెడ్డిని పోలీసుల ముందు హాజరుపరుస్తున్న సందర్భంలో కావచ్చు, మిగతా సందర్భాల్లో కూడా పూర్తిగా అక్కడంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి సురేష్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సురేష్ అరెస్ట్ తర్వాత మళ్ళీ ఎలాంటి గొడవలు కావచ్చు, ఇతరత్ర సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులంతా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే సురేష్ అరెస్ట్ అయిన విషయం కావచ్చు, కోర్టులో పరుస్తున్నటువంటి విషయం కూడా పూర్తిగా ఇదంతా కూడా గోప్యంగా ఉంచారు. సురేష్ ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ విషయం అయితే కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా సురేష్ ని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి అదుపులోకి తీసుకునేంత వరకు కూడా అరెస్ట్ చేసేంత వరకు కూడా A1 గా ఉన్నాడు సురేష్. ఆ తర్వాత విచారణ కావచ్చు, లేకపోతే రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి చర్చ జరిగిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత అక్కడ A1 గా పట్నం నరేందర్ రెడ్డి పేరు కనిపించింది. ఈ నేపథ్యంలో ఏటుగా సురేష్ చిక్కాడు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి స్పీడప్ అయ్యే అవకాశం ఉంది? ఇంకా ఎవరెవరి పేరు తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? ఎగ్జాక్ట్ గా ఏదైతే రిమాండ్ రిపోర్ట్ మనం పరిశీలించినప్పుడు చూడవచ్చు, రకరకాల అంశాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే మొదట వచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో చూసుకున్నట్లయితే పూర్తిగా సురేష్ అనేటటువంటి వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో దాదాపు 42 సార్లు ఫోన్ కాల్లో మాట్లాడినట్టు, ఇతరత్ర వ్యక్తులతో కూడా కలిసినట్టుగా కూడా కొన్ని వివరాలని, కొన్ని ఆధారాలని తీసుకున్న తర్వాతనే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత కూడా ఏదైతే నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు చూడడం జరిగింది. అందులో పూర్తిగా కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు పోలీసులు. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల ప్రోద్బలంతోనే ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ కొంత బురదలేందుకు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇదంతా కూడా చేశామనేటటువంటి విషయాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సురేష్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా ఎవరెవరి పేర్లను ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు
వెనకాల నుంచి ప్రోత్సహించారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు మొదటి నుంచి కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి అసలు సురేష్ అక్కడికి వెళ్లి అధికారులని అంతగా పురమాయించడానికి అసలు కారణం ఎవరు, అసలు సురేష్ ని వెనకుండి నడిపించింది పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని ఇంతకు ముందు రిమాండ్ రిపోర్ట్ లోనే పొందుపరిచారు. కాబట్టి అదే వాస్తవమా, అది కాకుండా ఇంకెవరన్నా ఉన్నారనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసు అంతా కూడా కొంత సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో సురేష్ అనేటటువంటి వ్యక్తి ప్రధాన సూత్రధారి, ప్రధాన నిందితుడు అనేటటువంటి విషయాన్ని పోలీసులు వివరిస్తూ వచ్చారు. మనం వీడియోస్ లో కూడా చూసాం. సురేష్ అధికారుల దగ్గరికి వెళ్ళేసి వారందరినీ కన్విన్స్ చేసినటువంటి వీడియోస్ కూడా అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అసలు సురేష్ కు అంటే ఈ కేసు మొత్తంలో రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి సచిన్. ఏంటంటే సురేష్ అనేటటువంటి వ్యక్తికి అసలు భూమి ఉన్నప్పటికీ కూడా తన భూమి ఏదైతే ఈ ఫార్మా కంపెనీస్ లో కూడా తన భూమి పోవట్లేదు అనేది కూడా చాలా మంది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎటువంటి భూమి పోకపోయినప్పటికీ సురేష్ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఫైట్ చేస్తున్నాడు, సురేష్ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ముందుకెళ్లాడు, సురేష్ ఎందుకు ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాడు అనేటటువంటి చాలా రకరకాల అనుమానాలు అయితే పూర్తిగా క్వశ్చన్ మార్క్ గా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సురేష్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి సురేష్ ఎటువంటి నిజాలు చెప్తాడు, ఎవరెవరు పేర్లు చెప్తాడు, అసలు సురేష్ ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, హైదరాబాద్ లో ఉండేటటువంటి సురేష్ సడన్ గా గ్రామానికి ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఈ ఇష్యూలో ఎందుకు నాయకత్వం వహిస్తున్నాడు అనేటటువంటి చాలా ప్రశ్నలకు సురేష్ నుంచి సమాధానం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సురేష్ దొరికాడు. కాబట్టి ఇంకా ఎవరెవరు పేర్లు తెర మీదకి వస్తాయి, ఇంకా ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది సచిన్. రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు సురేష్. లగచర్ల ఘటనలో ఏటుగా ఉన్నాడు సురేష్ ను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వారం రోజుల పాటు పరారీలో ఉన్నాడు సురేష్. లగచర్ల ఘటనలో కీలక నిందితుడిగా ఉన్నాడు సురేష్ కి సంబంధించి సురేష్ ను కస్టడీకి కోరింది పోలీసు శాఖ. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ జరగబోతోంది. విచారణ జరిపిన తర్వాత ఇంకా ఎవరెవరి పేర్లు తెర మీదకి రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.